శాంతి కోసము ప్లస్ ఈ చట్టాల కోసము మేము ఈరోజు నేషన్ వైడ్ నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ బంద్ చేసి ప్రొటెస్ట్ ర్యాలీస్ అన్నీ చేస్తున్నారు. ఐడియా ప్రస్తుతంగా జరిగిన సంఘటన అత్యంత హేయమైనది మరియు బాధాకరమైనది. నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చట్టాలు ఆర్కే మెడికల్ కాలేజీలో జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి మేము ఈ ర్యాలీ చేస్తున్నాము మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున. అలాగే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదండి, ఒకే పాయింట్ పైన నేను స్ట్రెస్ చేయదలుచుకున్నాను. యాజ్ ఎ గైనకాలజిస్ట్గా ఫోరెన్సిక్ రిపోర్ట్లో 150 milligrams ఆఫ్ సెమెన్ డిపాజిట్ అయ్యింది అని చెప్పారు. ఒకసారి భార్యాభర్త కలిస్తే 4 ml ఆఫ్ సెమెన్ డిపాజిట్ అవుతుందండి. ఒక 4 ml ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీగా క్యాలిక్యులేట్ చేసుకుంటే 4 milligrams అండి. సో ఆ లెక్కన మనం చూసుకున్నాము అని అంటే 150 milligrams ఆఫ్ సెమెన్ ఉంది అని అంటే ఆ అమ్మాయి పైన రిపీటెడ్గా మోర్ దెన్ 30 times అత్యాచారం జరిగి ఉండాలి. యూజువల్లీ ఒక అమ్మాయి బతికున్నప్పుడు ఆ రకంగా చేయడం చాలా అసంభవం. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా రేప్ అటెంప్ట్స్, మల్టిపుల్ రేప్ అటెంప్ట్స్ ఆ అమ్మాయి మీద జరిగినాయండి. ఇవంతా మనం తలదించుకోవాల్సిన విషయం. మనిషి బతికున్నప్పుడే కాకుండా మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ రకంగా చేసి ఆ అమ్మాయి పెల్విక్ గడ్డలంతా ఇరిగిపోయి ఇంత ఉన్నా కూడా గవర్నమెంట్ పరంగా ఇప్పటికీ ఒకరినే అరెస్ట్ చేశారు, వాడిని ఉరి తీస్తామని చెప్తున్నారు. మరి అతనేమైనా సూపర్ మ్యానా అండి? అంత సెమెన్ డిపాజిట్ చేసేదానికి ఏ రకంగా ఒక్క మనిషి అంత చేయగలడు? దీని వెనకాల ఖచ్చితంగా గ్యాంగ్ రేప్ ఉందండి. యాజ్ ఎ గైనకాలజిస్ట్గా నేను చెప్తున్నాను, ఒక్కరు చేసే పని కాదు ఇది. అదే రకంగా డాక్టర్స్తో అమ్మాయి కలిపి డిన్నర్ చేసింది. ఆ డాక్టర్స్ ఇంతవరకు ఎందుకు ఇంటరాగేట్ చేయలేదు? ఆ అమ్మాయి లాస్ట్ మీట్ చేసిన డాక్టర్స్ వాళ్ళని తీసుకొని మాట్లాడితే ఏమన్నా విషయాలు బయటపడచ్చు. అదేవిధంగా వర్క్ ప్లేస్లో ఉమెన్కి సరైన సేఫ్టీ ఉండాలా, వాష్రూమ్స్ ఉండాలా అండి. ఎస్పెషల్లీ నైట్ డ్యూటీస్ పరంగా చూస్తే లేడీ డాక్టర్సే చేస్తారు. మిగతా ఏ ప్రొఫెషన్స్లో కూడా అంత నైట్ డ్యూటీస్ ఉండవు, ఒక్క డాక్టర్స్కి తప్ప. కాబట్టి హాస్పిటల్స్లో డాక్టర్స్కి డ్యూటీ రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఎస్పెషల్లీ లేడీస్కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. అలాగే ఈ దుర్ఘటనలో చనిపోయిన అమ్మాయికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఈ నిరసన ర్యాలీ ప్లస్ ఓపీ స్టాప్ చేయడం, ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప మిగతా నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ క్లోజ్ చేయడం ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇటీవల 9వ తారీఖు ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఒక పీజీ వైద్య విద్యార్థి పైన గ్యాంగ్ రేప్ జరిగి హత్య చేశారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ ఎవరికీ జరగకూడదు. డాక్టర్లకు ఎస్పెషల్లీ మేడం ఇంతకుముందు చెప్పినట్టు నైట్ డ్యూటీలో ఉండేవాళ్ళు ఎక్కువ శాతం గైనకాలజిస్టులే ఉంటారు. మిగిలిన స్పెషాలిటీస్ ఉన్నా కూడా అంటే మీరు ఏదైనా హాస్పిటల్ విజిట్ చేస్తే తెలుస్తుంది, ఒక్కొక్క వార్డు ఎక్కడ ఉంటాయి. నైట్ డ్యూటీ డాక్టర్ అన్ని వార్డ్స్ విజిట్ చేయాల్సిన మధ్యలో లైట్లు కూడా ఉండవు. వాళ్ళు ధైర్యం చేసి పోవాలి వార్డులకి. నైట్ టైం పేషెంట్లకి ఎవరికి ఏం సమస్య ఉన్నా వెళ్ళాల్సి ఉంటుంది. మినిమం ప్రొటెక్షన్ మేము అడుగుతున్నాము. ఇప్పుడు ఈ సంఘటనలో అరెస్ట్ చేసిన వ్యక్తి అక్కడ హాస్పిటల్లో పనిచేసే సివిక్ పోలీస్ అని చెప్పారు, సివిక్ వాలంటీర్ అని, వెస్ట్ బెంగాల్ సిస్టమ్ అది. ఆ సివిక్ వాలంటీర్ ఈజ్ ఆల్సో ఏ పోలీస్. వీళ్ళ దగ్గర నుంచి మనకు రక్షణ ఎవరు కల్పించాలి అర్థం కావట్లేదు. సో ఆ అమ్మాయి ఆత్మశాంతికి ప్లస్ ఆ అమ్మాయి ఈ హత్యకి సమాజంలో పౌరులుగా ఆ అమ్మాయి ఆత్మశాంతి జరగాలంటే వాళ్ళకి దోషులకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. దట్ షుడ్ బి ఏ క్యాపిటల్ పనిష్మెంట్ అని నా అభిప్రాయం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హరీష్, ఎంఏ ప్రొద్దుటూరు బ్రాంచ్ సెక్రటరీ. మేము ప్రధానంగా ఈ కోల్కతా ఇన్సిడెంట్ గురించి ర్యాలీ చేయడం ఏదో జరుగుతుందంటే మెయిన్గా దోషులందరికీ ఖచ్చితంగా శిక్ష ఇమీడియట్గా శిక్ష వేయాలి, తీయాలి మెయిన్ ప్రధాన నిందితుల్ని. అదే కాకుండా మేము వర్కింగ్ ప్లేసెస్లో మాకు పరిశుభ్రమైన వాతావరణం కలిగించాలి, ప్లస్ కఠినతరమైన చట్టాలు తీసుకురావాలి. మన ఆంధ్రప్రదేశ్
తగ్గట్టుగా వాటికి మార్పులు చేర్చి తగినమైన శిక్షలు వేయాలి. దానికి కొత్తగా ఆర్డినెన్స్ అనేది తీసుకురావాలని స్టేట్ గవర్నమెంట్ని అదేవిధంగా మరియు సెంట్రల్ గవర్నమెంట్ని కోరుతున్నాము. ఈ ఉద్యమం ఇక్కడితో కాకుండా ఇంకా మాకు జస్టిస్ జరిగేంత వరకు మేము పోరాడతామని ఐఎంఎం మృతుల తరఫున మేము ప్రకటిస్తున్నామండి. ఈ వాట్ జస్టిస్. ఆగస్టు 8వ తారీఖున రాత్రి కలకత్తాలో జరిగిన దారుణ సంఘటన తర్వాత భారతదేశ సభ్య సమాజం మొత్తం తలదించుకునే పరిస్థితి వచ్చింది. The Indian civil society should be ashamed of this. Right from President of India to common man, we should be ashamed. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మొదటి దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. సాక్ష్యాలను భద్రపరచుకోలేదు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వేలాది మంది వైద్య విద్యార్థుల పైన ఆగస్టు 14 అర్ధరాత్రి వేలాది మంది యుద్ధంలో వచ్చి దాడి చేశారు. కాబట్టి వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి. ఇంకో విషయం, మహాభారతంలో ద్రౌపదిని కాపాడడానికి శ్రీకృష్ణుడు వచ్చాడు. కానీ ఈ కలియుగంలో కౌరవులు 100 మంది లేరు. కౌరవులు లక్షలాది మందిగా ఉన్నారు. ఈ కలియుగంలో ఈ లక్షలాది మంది దుర్యోధన దుశ్శాసనం నుంచి కాపాడడానికి మహిళలకి శ్రీకృష్ణుడు జన్మించడు. మీరే ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలి. పోయి అపరకాలి అవతారం ఎత్తాలి. ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వేలాది మంది వైద్య విద్యార్థులపై ఆలోచనగా వేలాది మంది దుండగులు దాడి చేశారు. ఆసుపత్రిని ధ్వంసం చేశారు. సాక్ష్యాలను తారుమారు ప్రయత్నం చేశారు. ఎప్పుడది ఆగస్టు 14 అర్ధరాత్రి, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు ఇదేనా మనం కోరుకున్న స్వాతంత్రం? ఇలాంటి స్వేచ్ఛా స్వాతంత్రం మనకు అవసరమా? మేము హెచ్చరిస్తున్నాము. కలకత్తా ఇస్ నాట్ అలోన్. ద ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ కలకత్తా. కలకత్తా ఒంటరిది కాదు. లక్షలాది మంది ఉద్యమకారులు, వైద్య విద్యార్థులు, డాక్టర్లు కదం తొక్కుతూ కలకత్తా పైకి దూసుకెళ్తాం. కలకత్తా మీకు దూసుకెళ్తాం. ఖబర్దార్ దుండగులారా, ఖబర్దార్. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మొదట ఏం చెప్పింది? ఇది హత్య కాదు, రేపు కాదు, ఆత్మహత్య అని చెప్పింది. సాక్ష్యాలను భద్రపరచడం లేదు. సిబిఐకి సహకరించాలి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమిటంటే మీరు తక్షణం నిష్పాక్షికంగా వ్యవహరించి దోషులకు కఠిన శిక్ష పడేలా మీరు వ్యవహరించాలి. ముఖ్యమంత్రి మేడం గారు మీరు ర్యాలీలు చేస్తున్నారు. ఓకే, ర్యాలీలు చేయండి. దానికంటే ముందు మీరు చేయాల్సిందే నిష్పాక్షికంగా వ్యవహరించి దోషులకు కఠిన శిక్ష పడేలా మీరు చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని మేము డిమాండ్ చేసేది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పటిష్టమైన రక్షణ చట్టాన్ని తీసుకురావాలి. మాదక ద్రవ్యాలు ఈరోజు యూనివర్సిటీలో, కాలేజీలో విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇలాంటి ఆకృత్యాలు, సంఘటనలు, దాడులు మాదక ద్రవ్యాలనే జరుగుతున్నాయి. మాదక ద్రవ్యాలు నిరోధించడానికి మీరు కఠిన చర్యలు చేపట్టాలి. ఢిల్లీలో నిర్భయ అన్నారు, హైదరాబాద్ లో దిశ అన్నారు. ఈ రోజు దీన్ని నిర్భయ 2 అంటున్నారు. మాకు ఇలాంటి నిర్భయ 2 సిరీస్, నిర్భయ 3, నిర్భయ 4 చూసే ఓపిక సహనం లేదు. భారతదేశ ప్రజలకి ఓపిక సహనం చచ్చిపోయాయి. నిర్భయ 3, నిర్భయ 4 పాఠశాలల నుంచే బాలికలకి స్వీయ రక్షణ ప్రవేశపెట్టాలి. స్వీయ రక్షణ తరగతి నిర్వహించాలి. బాలికలు తమంతా తాము కాపాడుకోవాలి. ఏ రోజైతే మహిళలపై దాడులు ఆగిపోతాయో ఆ రోజే మనకు పూర్తి స్వాతంత్రం వచ్చినట్టు అన్నమాట.